హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను భోగి రోజు షూట్ చేస్తున్నాను నాన్న. నేను అప్పుడు అప్లోడ్ పెట్టలేదు, చాలా రోజులైంది వీడియోస్ పెట్టట్లేదు, చేయట్లేదు. ఏం లేదు నాన్న, ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అందుకని నేను వీడియో చేయడానికి ఇక్కడ కొంచెం అంటే సౌండ్లు అన్నీ వస్తాయి కదా నాన్న, డిస్టర్బెన్స్ అనేసి. అందుకే ఈ మధ్య నేను ఒక 1 వీక్ నుంచి వీడియోస్ చేయట్లేదు. ఇంక చేస్తాను. ఇంకా ఏం లేదు, పిల్లలు అడుగుతున్నారు అప్డేట్, ఏమైందమ్మా, ఎందుకు మీకు హెల్త్ బాగోలేదా, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది, మాకు లైవ్కి రండి అని అడుగుతున్నారు. నేను లైవ్కి వచ్చే అంత ఇదిగా లేదు నాన్న, చాలా బిజీగా ఉన్నాను. వర్క్ అయితే జరుగుతుంది చెప్తున్నాను కదా. ఆ వర్క్ వల్ల ఇంట్లో అసలు సౌండ్స్, విపరీతమైన సౌండ్స్, అందుకని నేను వీడియో చేయలేకపోతున్నాను. చేస్తాను నేను మండే నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాయి. సండే షూట్ చేస్తాను. ఇప్పుడైతే బాగా ఎక్కువ సౌండ్లు వస్తున్నాయి, వర్క్ చేస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని నేను చేయలేకపోతున్నాను, ఏమనుకోద్దండి. ఇంకా మండే నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియోలు. ఈ వీడియో అయితే నేను పెట్టాలి అనుకోలేదు, కానీ అడుగుతున్నారు కదా ఏంటి అని, అమ్మ వాయిస్ అంటే లైవ్కి రమ్మని అట్లా అడుగుతున్నారనేసి ఇంకా నేను లైవ్కి రాలేని పరిస్థితి. అందుకనే కనీసం పోనీలే ఈ వీడియో అన్న పెడదామనేసి ఈ వీడియో పెడుతున్నా. లేదా పెట్టాలనుకోలేదు నేనైతే. ఇది మా పిల్లలతో ఏదో సరదాగా అట్లా షూట్ చేయించుకున్నాను. ఇంక ఏది లేదు కదా అనేసి ఇంకా ఏదో అప్డేట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, నేను మాట్లాడినట్టు మీతో అన్నట్టుగా ఈ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది నాన్న, అంతే. గుమ్మడికాయ దిష్టి తీస్తున్నాను. అంటే పెద్ద పిల్లలకి చేయరనుకుంటాను భోగి, భోగి పళ్ళు పోయరనుకుంటాను. కానీ నాకు పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా అంతా వాళ్ళే కదా నాన్న. తల్లికి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలే కదా. వీడు చూడండి నాకు దిష్టి తీస్తాడంట. మా భైరవ జోయ బాగా చేసుకున్నాం నాన్న. సంక్రాంతి పండుగ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. బాగా అన్నీ షూట్ చేశాను, కానీ నాకు ఇంకా ఎడిటింగ్ చేసే టైం లేక నేను ఏది వీడియో పెట్టలేదని ఫుల్ వర్క్ ఉన్నాను చెప్పాను కదా. ఇంకా పిల్లలకు పిండి వంటలు అంటే అన్నీ చేశాను, కానీ అన్నీ షూట్ చేయించుకున్నాను. కానీ నేను ఇంకా అవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టుకోలేక ఇంకా అది ఇంట్లో ఇంకా బిజీ అయిపోయి ఏ వీడియోలు చేయలేకపోయాను నాన్న, అంతే. మండే నుంచి ఇంకా పెడతానన్న, రెగ్యులర్గానే షూట్ చేస్తాను. మండేకి అయిపోతుంది అనుకుంటా, నేను మోస్ట్లీ అయిపోతే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇంకా సారీ లైవ్కి రాలేదని అనుకోతుంది. వీడు చూడండి, అయ్యో పిల్లలు కాదు నాన్న, పిచ్చలు చూడండి వాడు చేసేది.